ఇక పహల్గాం ఉగ్ర దాడిపై ఇవాళ కేంద్రానికి ఎన్ఐఏ ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. కేంద్ర హోంశాఖకు ఎన్ఐఏ డీజీ ఈ నివేదికను ఇవ్వనున్నారు. పహల్గాం దాడిపై ఎన్ఐఏ ఇప్పటి వరకు 3,000 మందిని విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిపై విచారణలో భాగంగా దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులను, స్థానికులను ప్రశ్నించింది. ఇక అక్కడి వారు తీసుకున్నటువంటి ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. పహల్గాం ఉగ్రదాడిపై ఇవాళ కేంద్రానికి ఎన్ఐఏ ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. కేంద్ర హోంశాఖకు ఎన్ఐఏ డీజీ ఈ నివేదిక ఇవ్వనున్నారు. పహల్గాం దాడిపై ఎన్ఐఏ ఇప్పటి వరకు 3,000 మందిని విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిపై విచారణలో భాగంగా దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులను, స్థానికులను ప్రశ్నించింది ఎన్ఐఏ. అక్కడి వారు తీసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగిలిన వారు నిఘా నీడలో ఉన్నారు. విచారణలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 3,000 మందిని ప్రశ్నించారు. వీరిలో 186 మంది ఇప్పటికీ దర్యాప్తు బృందాల కస్టడీలో ఉన్నారు. ఇక దాడికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఎన్ఐఏ అత్యాధునిక విధానాలు వినియోగించింది. శాటిలైట్ ఇమేజ్లు, డ్రోన్ దృశ్యాలు, బాధితులు, గుర్రపు స్వారీ ఆపరేటర్ల నుంచి సమాచారం సేకరించింది. దీంతో పాటు దాడి జరిగిన ప్రదేశాన్ని హై రిజల్యూషన్ 3D మోడల్ను కూడా తయారు చేసింది. ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు 40 ఖాళీ తుటాలను దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకుంది.